వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2022 పేపర్లో మనం ఆల్రెడీ హిస్టరీ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది, పాలిటీ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది, ఎకానమీ పార్ట్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. నవ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది 11th క్వశ్చన్ ఆన్వర్డ్స్. ఫస్ట్ క్వశ్చన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. మనకు ఒక సైడ్ కొన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టార్ లేదా పబ్లిక్ సెక్టార్, మెయిన్లీ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఇచ్చారు. దెన్ ఇక్కడ మనకు లొకేషన్ ఇచ్చారండి. సో మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం వన్ బై వన్. సో ఇక్కడ మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. సో జనరల్గా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇండియాలో ఎక్కువ ఏ ప్లేస్లో ఉన్నాయి అంటే ఛోటా నాగ్పూర్ ప్లాటూలో ఉన్నాయండి. ఛోటా నాగ్పూర్ ప్లాటూ అంటే అరౌండ్ జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ ప్లాటూ అని ఒకటి ఉంటుంది. ప్లాటూ, ఈ ఛోటా నాగ్పూర్ ప్లాటూలో మనకు మినరల్ రిసోర్సెస్ ఎక్కువగా లభిస్తాయండి. సో అక్కడ మెయిన్గా మనకు ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. జంషెడ్పూర్ అనేది ఒక స్టీల్ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అక్కడ ఒక టౌన్గా ఏర్పాటైందండి. జంషెడ్ టాటా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా జంషెడ్పూర్ అనే ఒక సిటీ కూడా వచ్చిందండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఛోటా నాగ్పూర్ ప్లాటూ జార్ఖండ్ స్టేట్లోని జంషెడ్పూర్ అనే ప్రాంతంలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నారండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ ఇండస్ట్రీ. దెన్ జూట్ ఇండస్ట్రీ అండి. సెకండ్, జూట్ ఇండస్ట్రీ అంటే మనకు జనరల్గా ఇక్కడే మనం ఇలా చూసుకుంటే ఈ బెంగాల్ ప్రాంతం అనేది మనకు ఏదైతే బ్రహ్మపుత్ర అండ్ గంగా రెండు కలిసే యొక్క డెల్టా ఉందో, సుందర్బన్ డెల్టా, దీని యొక్క రిమైనింగ్ అలూవియల్ సాయిల్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ బెంగాల్ ప్రావిన్స్లో ఎక్కువగా మనకు జూట్ పండుతుంది. ఆ జూట్ అక్కడ పండుతుంది కాబట్టి ఆ జూట్ ఇండస్ట్రీస్ కూడా ఆ సరౌండింగ్లో మనకు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. సో ఇండియాలో మనకున్న వన్ ఆఫ్ ది ఈ బెంగాల్ ప్రావిన్స్లో బెస్ట్ ప్లేస్ అంటే వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ కోల్కతా. సో మనకు కోల్కతాలో ఎక్కువగా జూట్ ఇండస్ట్రీస్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయండి. సో రిమైనింగ్ ఇక్కడ మనకు ఆయిల్ రిఫైనరీ అని అడిగారండి. ఆయిల్ రిఫైనరీస్ చాలా చోట్ల ఉన్నాయి, ఎస్పెషల్లీ బయట నుంచి ఆయిల్ వచ్చినప్పుడు, ఎక్స్టర్నల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ గుజరాత్లో ఉంటాయి. బట్ ఇండియాలో మనకు అస్సాంలో కొన్ని చోట్ల ఆయిల్ రిజర్వ్స్ దొరికాయి. ఆ అస్సాంలో దొరికిన ఆయిల్ రిజర్వ్స్ని బీహార్ వరకు పైప్ లైన్ వేసి భారతదేశంలోనే ఫస్ట్ ఆయిల్ పైప్ లైన్ ఫర్ ద సప్లై కోసం ఎక్కడైతే మనకు అస్సాంలో దొరికిందో ఆ అస్సాంలో దొరికిన ఆయిల్ని పైప్ లైన్ ద్వారా బీహార్కి తీసుకొచ్చి ఆ బీహార్లో మనకు బరౌనీ అనే ప్రాంతంలో బీహార్ స్టేట్లో మనకు ఆయిల్ రిఫైనరీ దొరుకుతుందండి. కానీ దాని సోర్స్ ఎక్కడ అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోండి. సో అస్సాం నుంచి పైప్ లైన్ ద్వారా ఫస్ట్ ఎవర్ పైప్ లైన్ ఇన్ ఇండియా, క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ఇన్ ఇండియా ఏంటి అంటే అస్సాంలోని బనాహట్ అనే నేమ్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు బరౌనీ దగ్గరకు పైప్ లైన్ వేశారండి. సో ఆయిల్ రిఫైనరీ బరౌనీ ఇది ఎక్కడ ఉంటుందంటే బీహార్. దెన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇది ఏంటి అంటే యాక్చువల్గా మనకు చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందండి. ఏం చేస్తుంది అంటే ఇండియాలో ఉన్న రైల్వే బోగీలను, రైల్వే ట్రాక్స్ని, తర్వాత రైల్వే కోచెస్ని ఏర్పాటు చేయడానికి, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రైల్వే కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్ ద సేమ్ టైం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఈ రైల్వేకి సంబంధించిన మిగతా ఏదైనా టెక్నాలజీ కానీ రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది చూసుకుంటుందండి. ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంది. ఆ పర్టికులర్ ప్రాంతం ఏంటి అంటే పెరంబూర్, చెన్నై ఆర్ నియర్ చెన్నై అండి. ఆ ప్రాంతం తమిళనాడులో ఉంది. కాబట్టి మనం ఒక్కొక్కటి ఆప్షన్ చూద్దాం. 2, 3, 4, 1. So option 2, 3, 4, 1. This is our required answer అండి. Is it correct? Yes, జంషెడ్పూర్, కోల్కతా, ఆయిల్ రిఫైనరీ, బరౌనీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 1 ఫైనల్గా. ఎస్ అండి, దిస్ is our required answer. We'll go to next question. Next question అండి, when the central bank increases the cash reserve ratio it leads to అన్నారండి. సో ఫస్ట్ మనం ఒకటి అర్థం చేసుకుందాం. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ రిజర్వ్ రేషియో CRRని ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది అన్నారండి. సో మనం ఫస్ట్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు కమిటీ ఉంటుందండి. ఇండియన్ ఎకానమీలో ఉన్న లిక్విడిటీని అడ్జస్ట్ చేయడానికి. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్
మనీ యొక్క అవైలబిలిటీని అడ్జస్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక కమిటీ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మానిటరీ పాలసీ కమిటీ అంటారు. మానిటరీ పాలసీ కమిటీ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రేషియోస్ చెప్తుందండి. ఆ రేషియోస్ ఏంటి అంటే యాక్చువల్గా క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అట్ ద సేమ్ టైం రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్. వీటిని ఏం చేస్తుంది అంటే ఈ రేషియోస్ని బ్యాంకులకు అప్లై చేస్తుంది అండి. బ్యాంక్స్ ఏం చేశాయంటే యాక్చువల్గా బ్యాంకింగ్ యాక్టివిటీ ఏంటి అంటే బ్యాంక్స్ డిపాజిట్ రిసీవ్ చేసుకొని ఆ డిపాజిట్ నుంచి లోన్ ఇస్తాయండి. కస్టమర్స్ దగ్గర నుంచి ఫస్ట్ డిపాజిట్స్ తీసుకుంటాయి. ఆ డిపాజిట్స్లో కొద్దిగా అమౌంట్ని లోన్గా ఇస్తాయి. సో ఈ ప్రాసెస్లో మనకు ఎంత అమౌంట్ని రిజర్వ్ చేసి ఆర్బీఐ దగ్గర పెట్టాలి అని చెప్పేదాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దీని దగ్గరికి డిపాజిట్స్ వచ్చాయి ఒక బ్యాంక్ దగ్గరికి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది 4% నా దగ్గర మీరు ఈ ఎంతైతే డిపాజిట్స్ వచ్చాయో దాన్ని నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ అంటారు. ఆ రోజు డిపాజిట్స్ మైనస్ లోన్స్ రిమైనింగ్ అమౌంట్ని ఎన్డిటిఎల్ అంటారు, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. ఆ అమౌంట్లో 4% లేదా ఇది చెప్పిన ఒక X% తన దగ్గర పెట్టాలి అని చెప్తారండి. సో దాన్ని ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? ద అమౌంట్ కెప్ట్ బై ఏ బ్యాంక్ విత్ ది ఆర్బీఐ. సో అలా పెంచడం వల్ల దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే దీని దగ్గర అవైలబిలిటీలో ఉన్న అమౌంట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4% నుంచి 6% చేసింది అనుకోండి. ఇప్పుడు అంటే ఇక్కడ బ్యాంక్ దగ్గర లోన్ ఇవ్వడానికి ఉన్న అమౌంట్ తగ్గింది. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో లోన్ సప్లై తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం లోన్ సప్లై ఎక్కువ మంది డిమాండ్ చేయడం వల్ల వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచే అవకాశం కూడా ఉంది. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే అగైన్ మళ్ళీ లోన్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుంది. అల్టిమేట్గా మార్కెట్లో ఉన్న మనీ సప్లై తగ్గుతుంది. దిస్ ఈజ్ హౌ మెకానిజం వర్క్స్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఆప్షన్స్ చూద్దాం. వెన్ ద సెంట్రల్ బ్యాంక్ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజెస్ ది క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారండి. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫాల్ ఇన్ మనీ సర్క్యులేషన్. ఎస్, మార్కెట్లో ఉన్న మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది ఎందుకంటే బ్యాంకుల దగ్గర తక్కువ అమౌంట్ ఉంది లెండ్ చేయడానికి. సో ఎస్, ఇట్ ఈస్ ట్రూ. లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇది హోల్డ్లో పెడదామండి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ మనకు ఎప్పుడైతే మార్కెట్లో మనీ లేదో, మార్కెట్లో మనీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైనా వస్తువు కొనాలంటే మనీ చేతిలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తువు లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి హ్యూమన్ ట్రై చేస్తారు. దట్ ఈస్ అ హ్యూమన్ బిహేవియర్. వెన్ దెర్ ఈజ్ ఎ లెస్ సప్లై ఆఫ్ మనీ, వస్తువులు కొనాలనే ఆశ కోరిక తగ్గుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ట్రూ, ఇది కూడా ట్రూ అండి. రైజ్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్. లేదండి, యాక్చువల్లీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్ తగ్గుతుంది ఎందుకంటే మనీ సర్క్యులేషన్ తక్కువ ఉంది కాబట్టి, చేతిలో హ్యాండ్లో అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి పర్చేసింగ్ పవర్ రిడ్యూస్ అవుతుంది. సో ఇది రాంగ్. రైజ్ ఇన్ బ్యాంక్స్ లెండింగ్ కెపాసిటీ, ఇప్పుడే చెప్పాం కదండి. యాక్చువల్లీ అన్నిటికీ కారణమే లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది. బ్యాంక్ యొక్క ఎక్కువ అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెడితే దీని లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది. లెండింగ్ కెపాసిటీ తగ్గడం ద్వారా మార్కెట్లో మనీ తగ్గుతుంది. మార్కెట్లో మనీ తగ్గితే పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. సో ఇక్కడ మనకు మనీ యొక్క బ్యాంక్ యొక్క లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది అండి, పెరగడం, రైజ్ కాదు. ఏం సెలెక్ట్ చేయమన్నారు? కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఓన్లీ 1 and 2 ఆర్ రైట్ ఆప్షన్స్. ఓన్లీ 1 and 2 ఆర్ రైట్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఇది మానిటరీ పాలసీ గురించి సపరేట్గా ఒక వీడియో చేయండి. క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్, దాని గురించి ఎంటైర్ కావాలి అంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. డెఫినెట్లీ వీల్ ట్రై టు డూ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, సిమిలర్లీ అందులో చెప్పిన ఇంకో వర్డ్ని తీసుకొని క్వశ్చన్ అడిగారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఈజ్ టు బి మెయింటైన్డ్ బై ది బ్యాంక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్నారండి. సో సింపుల్గా ఇంతకుముందు నేను చెప్పిన ఒకటి ఉంది కదండి మానిటరీ పాలసీ, అందులోనే భాగంగానే మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మానిటరీ పాలసీలో ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు 2-3 రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదండి. అందులో ఒకటి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో.
SLR స్టాండ్స్ ఫర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అంటే సేమ్ ఒక బ్యాంకు ఒక 100 రూపీస్ వచ్చాయనుకోండి, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ అంటే సింపుల్గా రఫ్గా అర్థం చేసుకుంటే బ్యాంక్లో డిపాజిట్ చేసిన వాళ్ళు ఇచ్చిన లెండింగ్ ఒక రోజులో లేదా 1 వీక్లో తన దగ్గర ఉన్న అమౌంట్ 100 అనుకోండి బ్యాంక్ దగ్గర, దీన్ని నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ అంటారు. ఇప్పుడు ఆ 100 రూపీస్లో ఎంత శాతం అయితే తన దగ్గర ఉంచుకోవాలి అంటే 100 రూపీస్లో ఒక 10% బ్యాంక్ దగ్గర మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే తను కేవలం 90%, అందులో ఉన్న 90లో ఫస్ట్ క్యాష్ రిజర్వ్ రేషియోలో సమ్ X% ఇవ్వాలి. దాని తర్వాత స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో భాగంగా సర్టెన్ పర్సెంటేజ్ ఆర్బీఐ డిసైడ్ చేసిన పర్సెంటేజ్ ప్రకారం తన దగ్గర పెట్టుకొని మిగతా మాత్రమే లోన్ ఇవ్వాలి. అది ద రీజన్ అండి. ఎందుకంటే మొత్తం అమౌంట్ ఒకటేసారి లోన్ ఇచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా కస్టమర్లు డిపాజిట్ చేసిన వాళ్ళకు మనీ అవసరమైతే హౌ కెన్ దే అప్రోచ్, వాళ్ళకి ఇవ్వడానికి బ్యాంక్ దగ్గర మనీ ఉండదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో మొత్తం 100 లోన్ ఇచ్చేసారనుకోండి కస్టమర్లకు, సడన్గా ఇక్కడ డిపాజిట్ చేసిన వ్యక్తులకు అవసరం వచ్చింది అంటే బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండవు కదండి. సో అప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్. అలా జరగకూడదని డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్లో సర్టెన్ అమౌంట్ లిక్విడిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా లిక్విడిటీ అవసరమైనప్పుడు, ఎవరికైనా సడన్గా కస్టమర్లకు వాళ్ళ డబ్బు అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వడానికి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో పెట్టుకోవాలని చెప్పారండి. ఇది ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చు అంటే బ్యాంక్ ఇంతకుముందు చెప్పిన క్యాష్ రిజర్వ్ రేషియో బ్యాంకు ఆర్బీఐ దగ్గర పెడుతుంది. ఇప్పుడు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది బ్యాంకు తన దగ్గరే పెట్టుకోవాలి. ఏ రూపంలో పెట్టుకోవాలంటే ఒకటి క్యాష్, వాళ్ళు ఇచ్చిన డబ్బును అదే విధంగా పెట్టుకోవచ్చు, అదే అమౌంట్తో గోల్డ్ కొనవచ్చు, గోల్డ్ కొని గోల్డ్ పెట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా కొనవచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ G-Secs అంటారు. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే ఆర్బీఐకి ఎప్పుడైతే డబ్బులు కావాలి లేదా ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంక్స్కి ఇచ్చి బ్యాంక్స్ దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకుంటుంది. లేదా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎప్పుడైనా గవర్నమెంట్కి బడ్జెట్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఈ ఆర్బీఐ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంక్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో బాగా యూజ్ చేస్తారు. అది నేను డీటెయిల్గా చెప్తాను అండి, మీరు కామెంట్ చేస్తే విల్ ట్రై టు ప్రొవైడ్ ఆన్సర్. ఇక్కడ మాత్రం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో బ్యాంక్ తన దగ్గర పెట్టుకుంటుంది, విత్ ద బ్యాంక్ ఓన్లీ, బ్యాంక్ దగ్గరే పెట్టుకుంటుంది. ఈ 10% బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పానండి, 10 లేదా Y% అనుకోండి, ఒక పర్సెంటేజ్ డిసైడెడ్ బై ది ఆర్బీఐ. ఆ Y% అనేది ఈ రూపంలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రూపాల్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఈజ్ టు బి మెయింటైన్డ్ బై బ్యాంక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో ఏ ఫామ్లో పెట్టుకోవచ్చు అనే క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది, క్యాష్లో పెట్టుకోవచ్చు, గోల్డ్లో పెట్టుకోవచ్చు, అన్ఎన్కంబర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. సింపుల్గా దీని మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సెక్యూరిటీస్ అప్రూవ్డ్ బై ది ఆర్బీఐ అంటే ఇవి సేఫ్, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు అని చెప్పిన దాంట్లో పెట్టుకోవచ్చు అండి. సో ద వర్డ్ అటు ఇటు తిప్పించారు. కింద ఏంటి, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. యాక్చువల్లీ ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఏంటి అంటే మనకు బ్యాంకు లోన్లు ఇచ్చేటప్పుడు కొన్ని సెక్టార్ల వాళ్ళకు కొద్దిగా పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పేది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ ఎంతైతే లోన్ ఇస్తుందో అందులో 18% అగ్రికల్చర్కి ఇవ్వాలి. దట్ ఈస్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అండి. సో ఇక్కడ దానికి సంబంధం లేదు. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ అండి. సో దీస్ 3 ఆప్షన్స్ ఆర్ అవర్ రిక్వైర్డ్. ఈ 3 ఫామ్స్లో పెట్టుకోవచ్చు. కరెక్ట్ సెలెక్ట్ చేయమంటున్నారు కాబట్టి ఓన్లీ 1, 2, 3 ఆర్ రైట్ ఆప్షన్స్. ఓన్లీ 1, 2, 3 ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బోత్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ డిఫరెన్స్ చెప్తానండి. క్యాష్ రిజర్వ్ రేషియో CRR వర్సెస్ SLR. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇది CRR అనేది ఆర్బీఐ దగ్గర దాచిపెట్టాలి. సో బ్యాంక్ అనేది ఆర్బీఐకి ఇవ్వాలి, ఇది బ్యాంక్ దగ్గరే పెట్టుకోవచ్చు విత్ ద బ్యాంక్. ఇక్కడ ఓన్లీ క్యాష్ రూపంలో పెట్టుకోవాలి, ఓన్లీ క్యాష్. కానీ ఇక్కడ క్యాష్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీ అవ్వచ్చు. క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సార్ మరి వీటిలో ఇంకా డెప్త్గా డిఫరెన్స్ ఉందా అంటే ఉందండి. ఇక్కడ దీనికి నో ఇంట్రెస్ట్, ఇది ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టింది కాబట్టి దీనిపైన ఇంట్రెస్ట్ ఆర్బీఐ ఇవ్వదండి. సో నో ఇంట్రెస్ట్, దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. ఇక్కడ సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ రూపంలో అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది కదండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటే అనడం అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ ఆ బాండ్ ఇచ్చేటప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది 7%, 6%, 5% అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఆర్బీఐ దగ్గర ఇది
ఆర్బీఐకి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నారు అనుకోండి, అప్పుడు ఆ బ్యాంక్కి నెక్స్ట్ ఇయర్ 7% అంటే దాదాపు 7 crores ప్రాఫిట్ వచ్చినట్టే కదండి. సో సమ్ ప్రాఫిట్ వస్తుంది, సమ్ ప్రాఫిట్. సో దిస్ ఈజ్ ద థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ ది క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ కంప్రైజెస్ అన్నారండి. ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ అంటే ఏంటి అన్నారండి. సో మనం మార్కెట్లో ఫైనాన్షియల్ సెక్టార్లో 3 రకాల బాండ్స్ ఉంటాయండి, లేదా 3 రకాల మార్కెట్స్ ఉంటాయి ఫస్ట్. సో అవి ఏంటో ఒకసారి చూద్దామండి. ఫైనాన్షియల్ సెక్టార్, ఈ ఫైనాన్షియల్ సెక్టార్లో 3 రకాలు ఏమన్నా ఉంటాయంటే, ఒకటి మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్, దీస్ త్రీ మార్కెట్స్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ ఫైనాన్షియల్ సెక్టార్లో మనకు జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా లోన్ ఇవ్వడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కానీ లోన్ తీసుకోవడం, బాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మనీ ఇస్తే మనకు బాండ్ ఇస్తారు కదండి, అది 1 year పీరియడ్ కన్నా లెస్ ఉంటే, టైమ్ ఈజ్ లెస్ దాన్ 1 year, 1 year కన్నా తక్కువ ఉంటే దాన్ని మనీ మార్కెట్ అంటారు. 1 year కన్నా ఎక్కువ ఉంటే, టైం గ్రేటర్ దాన్ 1 year, దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఇక్కడ షేర్ మార్కెట్ వాట్ ఎవర్ ద టైం, 1 day టు ఎనీ డే. సో 1 day టు వాట్ ఎవర్ టైం, ఎంతైనా ఉండొచ్చండి, వాట్ ఎవర్ ద అన్లిమిటెడ్. షేర్ మార్కెట్కి టైం లిమిట్ లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనీ మార్కెట్లో ఈ గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ అనే మీనింగ్ ఏంటి అంటే, ఏదైతే హైలీ సెక్యూర్డ్గా ఉంటుందో బాండ్, హైలీ సెక్యూర్ బాండ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన బాండ్స్. ఎందుకంటే వేరే కంపెనీలో మనం లోన్ ఇచ్చామనుకోండి, డబ్బులు ఇచ్చి బాండ్ కొన్నాం అనుకోండి, ఆ కంపెనీ లాస్ట్లోకి వెళ్తే మనకు తిరిగి ఇస్తారో లేదో గ్యారంటీ ఉండదు. సో అన్సర్టెనిటీ ఉంటుంది. అదే గవర్నమెంట్ బాండ్స్ అనుకోండి, ఏ విధంగా అయినా మనకు తిరిగి ఇస్తారు. సో మనీ మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్లో ఏవేవైతే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయో వాటిని పర్చేస్ చేస్తే ఆ బాండ్స్ని, జనరల్గా ఆ బాండ్స్ని ఏమని పిలుస్తారంటే హైలీ సెక్యూర్డ్ బాండ్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఏమని చెప్తారంటే గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ అంటారు. సో దీంట్లో ఏమేమి వస్తాయంటే, మనీ మార్కెట్లో ఏమి ఇస్తుంది అంటే గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ ఇస్తుంది. ట్రెజరీ బిల్స్ ఇస్తుంది. దీని యొక్క టైం పీరియడ్ రఫ్గా ఎంత ఉంటుంది అంటే దాదాపు 91, 182, 364. 91 days ఉంటుంది, 182 days ఉంటుంది, 364 days ఉంటుంది. సో ఈ 3 టైం ల్యాప్సెస్లో మనకు ట్రెజరీ బిల్స్ వస్తాయి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ క్యాపిటల్ మార్కెట్లో ఏమి ఇస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, G-Secs, గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెల్ చేస్తుంది అండి. ఇది మోర్ దాన్ 1 year టైం పీరియడ్, 1 year ప్లస్ 6 year కావచ్చు, 7 year కావచ్చు, 8 year కావచ్చు. దాని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంతైనా ఉండొచ్చు. ట్రెజరీ బిల్స్ అంటే లెస్ దాన్ 1 year. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేయవచ్చు, కానీ ట్రెజరీ బిల్స్ని కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇష్యూ చేయాలి. సో ఇక్కడ మనకు ఈ 2 బాండ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కాబట్టి, సెక్యూర్ బాండ్స్ కాబట్టి, వీటిని ఏమంటామంటే గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇండైరెక్ట్గా అదే అడిగారండి. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ కంప్రైజెస్ అన్నారు. యాక్చువల్గా సింపుల్గా ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చే బాండ్స్ ఏవి అని అడుగుతున్నారండి. ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్ మార్కెట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డిస్కస్ చేసిన ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దీన్ని టీ బిల్స్ అని కూడా పిలుస్తారండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు బ్యాంకింగ్ సెక్టార్కి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏదైతే ఉందో, బ్యాంకింగ్ సెక్టార్ ఈరోజు ఫేస్ చేస్తున్న ముఖ్యమైన ప్రాబ్లం NPA గురించి అడిగారండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఒకసారి క్వశ్చన్ చూసి విల్ బ్యాక్ టు టాపిక్ అండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యాజ్ పర్ ది కరెంట్ బ్యాంకింగ్ నార్మ్స్ అన్నారండి. సో మనకు ఫస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మీనింగ్ తెలియాలి. దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దీన్ని NPA అని పిలుస్తారండి, NPA. సో దిస్ NPA అంటే ఏంటి అనేది బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ అర్థం అవ్వాలండి. అంటే ఏంటి అంటే, ఒక బ్యాంకు సాధారణంగా కస్టమర్స్కి లోన్ ఇస్తుంది కదండి, సో కస్టమర్స్కి లోన్ ఇచ్చినప్పుడు ఇతను ప్రతి నెల
ఇంట్రెస్ట్ అన్న కట్టాలి, లేదా ఇంట్రెస్ట్ ప్లస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఈక్వడేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు, ఈఎంఐ అంటారు, మంత్లీ ఈఎంఐ సింపుల్గా దాన్ని. సో ఈ మంత్లీ ఈఎంఐ కట్టాలి, లేదా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ కట్టాలి, లేదా ప్రిన్సిపల్ మొత్తం తిరిగి కట్టాలి. అలా కాకుండా 90 days కంటిన్యూస్గా మన సింపుల్ టైమ్స్లో చెప్పాలంటే ఈఎంఐని 3 నెలలు కంటిన్యూస్గా ఒక కస్టమర్ బ్యాంక్కి కట్టకపోతే 90 రోజులు కంటిన్యూగా ఇంట్రెస్ట్ లేదా ప్రిన్సిపల్ రెండిట్లో ఏది కట్టకపోయినా, రెండు ఏదో ఒకటి కట్టినా పర్లేదు, కానీ ఏది కట్టకపోయినా దట్ ఈస్ ఈఎంఐ కట్టకపోతే మనకు దాన్ని ఏమంటామంటే ఎన్పిఏ అని పిలుస్తామండి. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి లోన్ తిరిగి కట్టకపోతే బ్యాంక్ దగ్గర వేరే వ్యక్తికి లోన్ ఇవ్వాలంటే డబ్బులు ఉండవు, ఎవరైతే ఈయన దగ్గర డిపాజిట్ చేశారో ఆయనకు తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఉండవు. ఇట్ ఈస్ లైక్ ఈ విధంగా భారతదేశంలో ఏం చేస్తుంది అంటే ఈ బ్యాంకింగ్ సిస్టంలో మొత్తం ఎన్పిఏ అనేది డెడ్ లాక్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల బ్యాంకులకు చాలా నష్టం అవుతుంది, ఆర్థిక వ్యవస్థలో మనీ రొటేషన్ స్టాప్ అవుతుంది. కాబట్టి ఎన్పిఏ దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. సో ఇది రిడ్యూస్ చేయాలని గవర్నమెంట్ చాలా స్టెప్స్ కూడా తీసుకుంది. సో ఇది అండి సింపుల్గా దీని కాన్సెప్ట్. మనం 1 by 1 ఆప్షన్ చూద్దాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ యాజ్ పర్ ది కరెంట్ బ్యాంకింగ్ నార్మ్స్ అంటే ఏంటి అన్నారండి. లోన్ విచ్ ఈస్ డ్యూ డ్యూరింగ్ ది లాస్ట్ 90 days, లోన్ మొత్తం కాదండి, ఎందుకంటే ఇందులో ఇంట్రెస్ట్ కట్టినా కూడా దీని పే కిందికి రాదు. ఏ లోన్ హూజ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ హ్యాస్ రిమైన్డ్ ఓవర్ డ్యూ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days. ఎగ్జాక్ట్లీ ఏమేమండి, ప్రిన్సిపల్ కూడా కట్టలేదు, ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు, రెండిట్లో ఏది కట్టినా ఎన్పిఏ కిందికి రాదు. ఎందుకంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టామనుకోండి, ఎప్పుడో రోజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తాం. అలా కాకుండా ఇంట్రెస్ట్ కట్టలేదు, ప్రిన్సిపల్ కట్టలేదు అంటే అది ఎన్పిఏ కిందికి వస్తుంది. మిగతా ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఏ లోన్ హూజ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఓవర్ డ్యూ, ఇక్కడ ఓన్లీ ప్రిన్సిపల్ అన్నాడు, ఇంట్రెస్ట్ అని చెప్పలేదు. ఏ లోన్ హూజ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఓవర్ డ్యూ, ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ అన్నాడు, ఇక్కడ ఓన్లీ ప్రిన్సిపల్ అన్నాడు, ఇక్కడ ఓన్లీ లోన్ అనే పదం వాడాడండి. కానీ మనకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి 90 days కట్టకపోతే మాత్రమే అది ఎన్పిఏ కిందికి వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బోత్ రెండిట్లో ఏదో ఒకటి కట్టకపోతేనే మాత్రమే దాన్ని ఎన్పిఏ కిందికి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందికి కన్సిడర్ చేస్తారు అండి. ఓకే, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నేమ్ ది కమిటీ ఆన్ ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ కన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1991 ఆర్ 1991. ఓకే అండి, 1991 అన్నారు. సో 1991లో మనకు మెయిన్గా చూసుకుంటే 1991లో ఇండియాలో ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి అంటే వాట్ ఈస్ కాల్డ్ బీఓపీ క్రైసిస్. 1991 బీఓపీ క్రైసిస్. బీఓపీ క్రైసిస్, బీఓపీ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏమేమి రాస్తామంటే అండి, సింపుల్గా మనం ఇందులో ఏం రాస్తామంటే ఇతర దేశాలతో అండ్ ఇండియా ఈ రెండింటి మధ్యన మన దేశంతో మరియు ఇతర అన్ని దేశాలతో జరిగే ఆర్థిక లావాదేవీల్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రాస్తాం. ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆల్ అదర్ foreign nations is mentioned in a book called, that book is called balance of payment. So ఇండియాకు వస్తున్న అమౌంట్, ఇండియా నుంచి బయటికి వెళ్తున్న అమౌంట్ మొత్తాన్ని 1 year టైం పీరియడ్లో మనం ఈ బుక్లో రాసుకుంటాము. సో అక్కడ ఏం జరిగింది అంటే బీఓపీ క్రైసిస్, మన దగ్గర వేరే దేశం నుంచి ఆయిల్ కొనడానికి కేవలం 2 weeksకి సరిపడ్డ డాలర్ మాత్రమే ఉంది. ఓన్లీ 2 weeks అమౌంట్ ఫర్ ఆయిల్. సో మనం ఆయిల్ లేదా ఏదైనా ఇంపోర్ట్స్ ఇతర దేశాలుగా మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఏంటి అంటే ఆయిల్. ఒకటి క్రూడ్ ఆయిల్, ఇంకోటి ఎడిబుల్ ఆయిల్, అట్ ద సేమ్ టైం సమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్సెట్రా. ఇక్కడ ఎసెన్షియల్ పార్ట్ అయిన ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోకపోతే మన యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎలా అంటే ఆయిల్ లేకపోతే ఈ వాట్ ఈస్ కాల్ ఆ టైం పీరియడ్లో ట్రైన్స్ నడవవు, ఆ టైం పీరియడ్లో కార్స్, బస్సెస్, వెహికల్స్ నడవు, పబ్లిక్ సెక్టర్ దెబ్బతింటుంది, ఏవియేషన్ సెక్టర్ నడవదు, అట్ ద సేమ్ టైం కొన్ని ఇండస్ట్రీస్ కూడా నడవవు. దాని ద్వారా వచ్చే బై ప్రోడక్ట్స్, రిఫైనరీస్ సరిగ్గా ఉండవు, రిఫైనరీస్ తర్వాత గ్రీజు, కిరోసిన్ ఇవన్నీ ఏవి రావు. సో అందుకోసం మనం ఆయిల్ కానీ మిగతా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాలి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్ ఇవ్వాలి, డాలర్ మన దగ్గర లేదు, కేవలం 2 weeksకి సరిపడా ఉంది. సో ఆ టైంలో గవర్నమెంట్ ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ ఏంటి అంటే కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్. కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్.
కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఒక కమిటీ వేసి ఆ సిస్టమ్ రీఫార్మ్స్ అడిగిందండి. రీఫార్మ్స్ ఏం చేస్తే బాగుంటుంది ఇండియాలో ఎకనామిక్ అని తీసుకొచ్చారు. ఇదే సంవత్సరం మన 1991లో కొన్ని రోజుల తర్వాత మనకు ఎల్పిజి రీఫార్మ్స్ కూడా వస్తాయండి. ఎల్పిజి రీఫార్మ్స్, దాన్ని న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ అని కూడా మనం పిలుస్తాం. సో ఇక్కడ మనకు సింపుల్గా ఏం అడిగారంటే ఆ టైంలో వేసిన కమిటీ ఏంటి అని అడిగారండి. ఆ కమిటీ ఏంటి అంటే బ్యాంకింగ్ సెక్టార్లో, నాట్ ఓన్లీ ఫర్ బిఓపి, ఈ టైంలో మనకు బ్యాంకింగ్ సెక్టార్లో స్పెసిఫిక్గా బ్యాంకింగ్ సెక్టార్ అండి ఈ నేమ్. సో ఆ టైంలో మనకు బ్యాంకింగ్ సెక్టార్ కోసం వేసిన కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఇక్కడ 1991 వేసింది కమిటీ అంటే టెండూల్కర్ కమిటీ కాదు, కమిటీ ఆన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాదు, సిస్టమ్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో మనకు మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మనం తీసుకున్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, మన దగ్గర ఉన్న డాలర్ వర్సెస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర లెండింగ్ అండ్ రిసీవింగ్ ఎంత ఉంది అనేది ఎవ్రీథింగ్ రిలేటెడ్. కాబట్టి అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పైన వేసింది కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ బ్యాంకింగ్ గురించి అడిగారండి. ఒకసారి చూద్దాము. పారా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంక్లూడ్ అన్నారండి. సో ఇక్కడ మనకు బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే యాజ్ ఎర్లియర్ ఎక్స్ప్లెయిన్డ్ మనకు ఓన్లీ వన్ థింగ్, బ్యాంకింగ్ అంటేనే రెండు మెయిన్ విషయాలండి. ఏంటంటే డిపాజిట్ తీసుకోవడం, లోన్ ఇవ్వడం. బ్యాంక్ యొక్క పని, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ అంటారు. బ్యాంక్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ. ఇట్ హ్యాస్ ద రోల్ ఆఫ్ టు యాక్సెప్ట్ ది డిపాజిట్స్ తీసుకోవాలి, తర్వాత ఈ అమౌంట్ని లోన్గా ఇవ్వాలి. వీళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఈ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఒక 12% పే చేస్తారు. ఈ డిపాజిటర్స్కి బ్యాంకు కేవలం 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది అనుకోండి. ఈ రిమైనింగ్ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఉంది కదండి 5% యొక్క, ఇది బ్యాంక్ యొక్క ప్రాఫిట్. సో ఈ విధంగా డిపాజిటర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి లోన్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళకు ప్రాఫిట్ అవుతుంది. సో ఆ విధంగా బ్యాంకులు ప్రాఫిట్ని సాధిస్తాయి. దిస్ ఈజ్ ద బేసిక్ ఆర్ కన్వెన్షనల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగింది అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ని ఎలాబొరేట్ చేసుకున్నాయి. వాటిని ఏమంటామంటే పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్. పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ కింద ఏమేమి వస్తాయంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్. సో ఎందుకు ఇది పారా అంటున్నామంటే దీని యొక్క కన్వెన్షనల్ పని ఏంటి, డిపాజిట్ తీసుకోవడం, లోన్ ఇవ్వడం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇన్సూరెన్స్ని సెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. క్రెడిట్ కార్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే అతను ఎంత లోన్ ఇస్తున్నామో కూడా తెలియదు. ఒక లిమిట్ పెట్టి ఈ లిమిట్లో మీరు ఏదైనా వాడుకోండి అని చెప్తున్నారు. దానిపైన మరీ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్వెన్షనల్ లోన్. అంటే ఏంటి, కన్వెన్షనల్ లోన్ అంటే వాళ్ళ దగ్గర ఒక కొలాటరల్ తీసుకొని ఏదైనా తాకట్టుగా తీసుకొని దానికి లోన్ ఇవ్వడం, దట్ ఈస్ ఎ కన్వెన్షనల్ లోన్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అంటే ముందే నువ్వు ఎంతైనా వాడుకో ఒక లిమిట్ లోపల అని చెప్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్టాలని చెప్తున్నాం శాలరీ బేసిస్ మీద. సో క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఈ రెండు బేసిక్గా పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అండి. రిమైనింగ్ మన ఆప్షన్స్ వైజ్ చూద్దాం. సో పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అన్నారు. క్రెడిట్ కార్డ్ బిజినెస్, ఎస్ డెఫినెట్లీ ఇంతకుముందు చెప్పిన విధంగా. ఇన్సూరెన్స్ బిజినెస్, డెఫినెట్లీ ఇంతకుముందు చెప్పిన విధంగా. క్రెడిట్ టు పారామిలిటరీ, పారామిలిటరీ అయినా మిలిటరీ అయినా డిఫెన్స్ అయినా ఎవరైనా ఈయన కస్టమర్ అంతే. ఫర్ ఏ బ్యాంక్ యు ఆర్ జస్ట్ ఏ కస్టమర్. అది గవర్నమెంట్ అయినా కూడా, లేకపోతే అది బిజినెస్ మ్యాన్ అయినా కూడా, మిలిటరీ పర్సన్ అయినా కూడా, ఒక కామన్ పర్సన్ అయినా కూడా, ఎంప్లాయీ అయినా కూడా, ఫర్ ఏ బ్యాంక్ యు ఆర్ ఏ కస్టమర్. సో ఇక్కడ పారామిలిటరీ అనే పదం జస్ట్ పారాతో కన్ఫ్యూజ్ అవుతారనే విధంగా ఇచ్చారు తప్ప, పారామిలిటరీ పర్సనల్ అంటే ఎవరండి, సిఏపిఎఫ్లో ఉండేవాళ్ళు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. అందులో సిఆర్పిఎఫ్ వస్తుంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానీ, లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ. ఒక మిలిటరీ ఏదైతే ఉందో ఆర్మీ, డిఫెన్స్, నేవీ తప్ప మిగతా అన్ని పారామిలిటరీ అండి. అస్సాం రైఫిల్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద అడిషనల్ పాయింట్స్ ఫోర్సెస్ ఉన్నాయో మనవి ఈ పారామిలిటరీ కిందకే వస్తాయి. సో పారామిలిటరీలో ఉన్న వ్యక్తికి ఇచ్చే లోను, ఆయన ఎవరైనా కానీ క్రెడిట్ అంటే లోన్ ఇవ్వడం. ఆయనకు లోన్ ఇవ్వడం ఈజ్ ఏ నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీ. క్రెడిట్ కార్డ్ వేరు, క్రెడిట్ ఇవ్వడం వేరు. సో ఇట్ ఈజ్ ఏ బ్యాంకింగ్ యాక్టివిటీ, నాట్ పారా బ్యాంకింగ్ యాక్టివిటీ. ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ అని ఉందండి. జనరల్గా ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ కానీ, లేకపోతే దాన్ని ఎలా వాళ్ళు తెచ్చిన అమౌంట్ని టుడే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టాలి అని సజెస్ట్ చేయడం, డైవర్సిఫై చేయడం అనే విధంగా ఉంటుంది అండి. సో మనం 1 by 1 ఆప్షన్ పరంగా చూసుకుందాం. కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి 3 ఉండకూడదు. 3 ఉంటే ఎలిమినేట్ చేద్దాం, ఆన్సర్ వస్తుంది. 3 ఉంది. సో ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ పారామిలిటరీ అనే పదం దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పారామిలిటరీ అనే ఒక ఆర్మీ పర్సన్ అండి, పోలీస్.
సెంట్రల్ ఆర్మీ, ఒక పోలీస్ లాంటి వ్యక్తి, ఆర్మీ పర్సన్ అనేంత మాత్రాన ఆయనకు పారా బ్యాంకింగ్ అనే మీనింగ్ రాదు. హీఈస్ జస్ట్ ఏ కస్టమర్ అంతే. కస్టమర్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి పారా కలిసి ఉంటుందనే విధంగా కన్ఫ్యూజ్ అవుతారని ఇచ్చారు. డోంట్ కన్ఫ్యూజ్ దేర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఆఫ్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్, జిఎస్టీ గురించి అడిగారు. క్వశ్చన్ చూసి విల్ కమ్ టు టాపిక్ అండి. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, వన్ లేబుల్డ్ అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. అల్టిమేట్గా మనం చూద్దామండి. ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటి అన్నారు. అల్టిమేట్గా జిఎస్టీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ సింప్లీ నోన్ యాజ్ జిఎస్టీ. అది మనకు ఇండియాలో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు అమలైంది అంటే 2017 జూలై 1 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. సో జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ది 2017 జూలై 1 అండి. సో గుర్తుపెట్టుకోండి, జూలై 1 అనేది యూనిక్ నెంబర్. మిగతా జనరల్గా ఏదన్నా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి వస్తుంది, లేదా నార్మల్ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 వస్తుంది. కానీ ఇది కొద్దిగా యూనిక్గా జూలై 1 నుంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో జిఎస్టీ అనేది మనకు ఏ సెక్టార్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ మనకు అంటే పరోక్ష పన్నుల్లో తీసుకొచ్చిన ట్యాక్స్ రిఫార్మ్స్. ఇందులో ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఫస్ట్ ఒక ప్రోడక్ట్ పైన ట్యాక్స్ వేస్తే నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ బయటికి వెళ్ళింది అనుకోండి, దీనికి రా మెటీరియల్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్యాక్స్ సబ్సిడీ వస్తుంది. ట్యాక్స్ సబ్సిడీ ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ అంటారు దీన్ని. ఎందుకంటే ఆల్రెడీ రా మెటీరియల్ పైన మనం ట్యాక్స్ కట్టాం కాబట్టి ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ పైన ట్యాక్స్, ఓవరాల్ ట్యాక్స్లో రా మెటీరియల్ పైన కట్టిన ట్యాక్స్ని మైనస్ చేస్తారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్, ఓవరాల్ పడే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ తగ్గితే ప్రైస్ యొక్క అల్టిమేట్ యొక్క గూడ్ యొక్క ప్రైస్ మార్కెట్లో తగ్గుతుంది, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఏమవుతుందంటే నో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఒకటి, ప్రైస్ ఆఫ్ గూడ్ లేదా సర్వీస్, ఒక వస్తువు లేదా సర్వీస్ యొక్క ప్రైస్ తగ్గుతుంది. సో ప్రైస్ తగ్గింది అంటే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టే అర్థం, గుర్తుపెట్టుకోండి. సో విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017 ఈజ్ నాన్ ఇన్ఫ్లేషనరీ అంటే యాక్చువల్గా వస్తు ధరల యొక్క ప్రైజెస్ పెరగవు. ఇన్ఫ్లేషనరీ అంటే వస్తువు మరియు సేవల యొక్క ధరలు పెరగడం. నాన్ ఇన్ఫ్లేషనరీ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ అంటే స్టెబిలిటీగా ఉంటుంది అనే విధంగా వస్తుంది. యాక్చువల్గా ఎందుకు ఉంటుంది స్టెబిలిటీగా అంటే ఇక్కడ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడట్లేదు కాబట్టి ప్రైజెస్ స్టేబుల్గా ఉంటున్నాయి, అట్ లోవర్ కాస్ట్లో ఉంటున్నాయి. ఓకే, గుడ్, కరెక్ట్ అండి. ఇక్కడ జిఎస్టీ సిస్టమ్ అవాయిడ్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడట్లేదు కాబట్టి వస్తు ధరలు పెరగట్లేదు కాబట్టి ఇన్ఫ్లేషనర్గా రావట్లేదు, అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరగట్లేదు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బలం అండి, ద్రవ్యోల్బలం పెరగట్లేదు. సో బోత్ ఆర్ కరెక్ట్, అసర్షన్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ ఎస్ ట్రూ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండియన్ ట్యాక్స్ సిస్టంలో లేదా ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న ద ఫెడరలిజంలో ఈ పాయింట్ లేదా లించ్ పిన్ పాయింట్ ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే మనకు సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ బ్యాకప్ చూద్దామండి. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఏంటి సార్ దీనికి అంటే ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఏం చేస్తుంది సార్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మనకు మొత్తం ట్యాక్స్ కలెక్ట్ అవుతుందా? ఈ ట్యాక్స్ కలెక్ట్ అయిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో మొత్తం కలెక్ట్ అయిన ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత, యూనియన్కి ఎంత, అన్ని స్టేట్స్కి ఎంత వెళ్ళాలి అని చెప్తుందండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి 59%, అన్ని రాష్ట్రాలు కలిపి 41% వచ్చింది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్లో దాన్ని ఏమంటారంటే వర్టికల్ డివిజన్ అంటారు. మళ్ళీ ఈ
రాష్ట్రాల మొత్తానికి 41% ఇచ్చారు కదండి. ఏ రాష్ట్రానికి ఎంత వెళ్ళాలి అనేది చెప్పేదాన్ని ఏమంటారంటే హారిజంటల్ డివల్యూషన్. వర్టికల్ డివల్యూషన్, హారిజంటల్ డివల్యూషన్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంత షేర్ కావాలి, మళ్ళీ రాష్ట్రాల మధ్య వచ్చిన రాష్ట్రాలకు మొత్తానికి వచ్చిన షేర్ని ఏ రాష్ట్రానికి జనాభా పరంగా, ఏరియా పరంగా, కొన్ని ట్యాక్స్ ఎఫర్ట్స్ పరంగా ఒక ఫార్ములా ఇస్తుంది. దాన్ని ఏమని చెప్తారంటే హారిజంటల్ డివల్యూషన్ అంటారు. సో ఫైనాన్స్ కమిషన్ గివ్స్ ది ట్యాక్స్ డివల్యూషన్ ఫార్ములా బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ అండ్ అట్ ద సేమ్ టైం అమాంగ్ ది స్టేట్స్, దాని యొక్క మేజర్ రీజన్. అట్ ద సేమ్ టైం ఇది గ్రాంట్స్ కూడా చెప్తుంది, వాలంటరీ గ్రాంట్స్ అండ్ కంపల్సరీ గ్రాంట్స్ కూడా ఎంత ఇవ్వాలి, దేని బేసిస్ మీద ఇవ్వాలని చెప్తుంది. దిస్ ఈస్ ద ఫైనాన్స్ కమిషన్. దీనికి ప్రతి 5 yearsకి ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. ఎవ్రీ 5 year ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ 5 year ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు మనకు 10th ఒక్కొక్క దానికి చైర్మన్ ఉంటారు కదండి. ఆ చైర్మన్ ఎవరెవరు అని అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసేద్దామండి, ఎవరెవరు ఉన్నారు అనేది సింపుల్గా. 10th ఫైనాన్స్ కమిషన్కి మనకు ఎవరున్నారంటే కేసీ పంత్. సో కేసీ పంత్ మనకు 10th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారండి. 11th ఫైనాన్స్ కమిషన్కి ఎవరున్నారంటే ఏఎం ఖుస్రో గారు 11th ఫైనాన్స్ కమిషన్కి ఉన్నారు. 12th ఫైనాన్స్ కమిషన్కి సి రంగరాజన్ గారు 12th ఫైనాన్స్ కమిషన్. అండ్ 13th ఫైనాన్స్ కమిషన్కి విజయ్ ఎల్ ఖేల్కర్. సో ఆప్షన్ మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి అంటే 2413. ఇస్ ఇట్ రైట్? 2413. ఎస్, ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ 10, 11, 12, 13 ఉన్నారు కాబట్టి 14, 15, 16 కూడా ఒకసారి చెప్తా అండి, గుర్తుపెట్టుకోండి. మనకు 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే వైవి రెడ్డి. అండ్ దెన్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా 16th ఫైనాన్స్ కమిషన్ మనకు 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది అంటే దాని యొక్క రిపోర్టు భారత రాష్ట్రపతికి నవంబర్లో సబ్మిట్ చేసింది. సో ఇప్పుడు మనకు 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి లేటెస్ట్గా ఎవరు అంటే అరవింద్ వాట్ ఈస్ కాల్ 1 second అండి. సో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. సో అరవింద్ పనగారియా గారండి. దీని యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే 1st April 2026 నుంచి March 31st 2031. సో ఇప్పుడు మనం ఈ పీరియడ్లోకి రాబోతున్నామండి. సో నౌ వీఆర్ ఎండింగ్ విత్ ది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఈ సంవత్సరం నుంచి మనకు మొదలవుతున్నాయి. ఎప్పటి వరకు అంటే 2031 వరకు ఉంటుంది. అండ్ దీని యొక్క టైం పీరియడ్, దీని యొక్క చైర్మన్ అండ్ రికమెండేషన్స్ కూడా మనకు ఫ్యూచర్లో వచ్చే 4 or 5 years ఎగ్జామినేషన్కి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవి రాసి పెట్టుకోండి 10 నుంచి ఎవరు వచ్చారనేది. అట్లీస్ట్ లాస్ట్ 5 members గుర్తుపెట్టుకుంటే మీకు ఎలిమినేషన్లో హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విల్ కబాన్ ది క్వశ్చన్, దెన్ విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్. గివెన్ బిలో అల్టిమేట్గా అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చారండి. అసర్షన్ అండ్ రీజన్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చెప్పారండి. సో ఒకసారి మనం బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఒకసారి చూద్దామండి. మనకు ఇప్పుడు భారతదేశం యొక్క బడ్జెట్ ప్రతి సంవత్సరం మనకు బడ్జెట్లో 2 ఉంటాయండి. ఒకటి బడ్జెట్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ అండి, ఏదైనా సోర్స్ ఇన్కమ్, ట్యాక్స్ కానీ నాన్ ట్యాక్స్ కానీ సోర్స్. సో మనకు సోర్స్ ఉంటుంది ఒకటి, ట్యాక్స్ ఏమేమి ఉంటాయంటే ట్యాక్స్ ఉంటాయి, నాన్ ట్యాక్స్ ఉంటుంది, నాన్ ట్యాక్స్ సోర్సెస్ ఉంటాయి. మేజర్గా ఈ 2 సోర్సెస్ ఉంటాయి. రిమైనింగ్ అసెట్స్ని అమ్మడం కానీ, అంటే మన దగ్గర ఉన్న అసెట్స్ని అమ్మితే ఏమంటామంటే క్యాపిటల్ రిసీట్స్ అంటాం, వీటిని రెవెన్యూ రిసీట్స్ అంటాం. సో ఏవైనా కానీ వచ్చిన రిసీట్స్ అన్నీ మనకు ఎక్స్పెండిచర్కి మ్యాచ్ అవ్వకపోతే అక్కడ ఏమవుతుందంటే డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పెండిచర్, సో వచ్చిన రిసీట్స్ మొత్తం మనకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఇండియా యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ ఒక సంవత్సర కాలానికి 50 lakh crores అనుకోండి, 50 లక్షల కోట్లు, 50 lakh CR.
భారతదేశం యొక్క ఒక సంవత్సర కాలానికి అయ్యే మొత్తం ఖర్చు డిఫెన్స్కి కానీ, అగ్రికల్చర్కి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, స్కూలు, హాస్పిటల్ నడపడానికి, రైల్వే నడపడానికి అన్నిటికీ అయ్యే ఖర్చు 50 లక్షల కోట్లు బడ్జెట్ అనుకోండి రఫ్గా. సో ఈ 50 లక్షల కోట్లు మన దగ్గర వచ్చిన రీసోర్స్ మొత్తం ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వాట్ ఎవర్ జిఎస్టీ అన్ని ట్యాక్సుల ద్వారా భారతదేశానికి వచ్చిన అమౌంట్ జస్ట్ ఒక 38 lakh crore అనుకోండి. 38 లక్షల కోట్లు సోర్స్ వచ్చింది. తర్వాత 50 లక్షల కోట్లు యొక్క ఎక్స్పెండిచర్ ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? సో డిఫరెన్స్ దాదాపు 12 లక్షల కోట్లు, 12 lakh crores డెఫిసిట్ ఉంది. సో ఖర్చులు చూస్తే 50 లక్షల కోట్లు ఉన్నాయి. మన దగ్గర ఆస్తులు, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉన్నదంటే 38 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ 12 లక్షల కోట్లను ఏం చేస్తామంటే లోన్గా తెచ్చుకుంటాం. ఈ లోన్గా తేవడం, లేదా మనం ఏం చేస్తామంటే లోన్లు కూడా సరిగ్గా పుట్టినప్పుడు కరెన్సీని ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బడ్జెట్ డెఫిసిట్ అనేది. సో మనకి ఇంత డెఫిసిట్ ఉంది. డెఫిసిట్ని ఎన్ని విధాలుగా తీరుస్తామనేది మనం డిస్కస్ చేసి దాని తర్వాత బడ్జెట్ డెఫిసిట్ ప్రింటింగ్ దగ్గరికి వెళ్దామండి. సో ఇది డెఫిసిట్. సో మనకున్న డెఫిసిట్ ఏమంటాం? బడ్జెట్లో డెఫిసిట్ వచ్చింది కాబట్టి దీన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటాం. సో ఈ బడ్జెట్ డెఫిసిట్ని ఎలా పూడుస్తామనేది 2-3 రకాలు ఉన్నాయండి. సో ఒకటి ఇది రాసుకొని నేను చెప్తాను ఒకటి. సో బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది మెథడ్ ఉందండి. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇండియాలో 3 రకాలు ఉన్నాయి. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ని ఒకటి ట్యాక్సెస్ అమాంతంగా పెంచేయడం. సో ఇంప్రూవింగ్ ట్యాక్సెస్ని ఎక్కువ రేట్ పెంచేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 28% ఉన్న జిఎస్టీని డైరెక్ట్గా తీసుకెళ్ళి 60%, 40% చేస్తే ట్యాక్స్ పెరుగుతుంది. కానీ ట్యాక్స్ ఒక లిమిట్ దాటి చేస్తే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వస్తు ధరల రేట్లు పెరుగుతాయి, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, ప్రజలు కట్టలేరు. డెఫినెట్లీ ట్యాక్స్ ఒక లిమిట్లోనే ఉండాలి. కాబట్టి ట్యాక్సెస్ని అన్లిమిటెడ్గా పెంచలేము. 2 లోన్స్ తీసుకురావడం. లోన్ వేరే దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉన్న అప్పు తీసుకోవడం, బారోయింగ్ అంటారు. సో జనరల్గా ఇండియా 99% లోన్ తీసుకుంటుంది. 3rd కేటగిరీ ఏం చేస్తామంటే కరెన్సీని మనం కొత్త నోట్లని ప్రింట్ చేయడం. ప్రింట్ ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మింటింగ్ కరెన్సీ. కొత్త కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి ఏం చేయాలి? ఆ నోట్లు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ అప్పుడు ఆ డెఫిసిట్ బడ్జెట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే బడ్జెట్ ఎక్కువ ప్రింట్ అయింది, నోట్లు ఎక్కువ ప్రింట్ అయ్యాయి, కానీ దానికి తగినంత దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వలేదు. సో అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వలేదు, కానీ మార్కెట్లోకి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. అంటే ఏమవుతుంది? అక్కడ మోర్ మనీ లెస్ గూడ్స్. డెఫినెట్గా ఏమవుతుందండి? వస్తు ధరల యొక్క రేట్లు పెరిగిపోతాయి, మనీకున్న వాల్యూ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా సో ఈక్వల్ అమౌంట్లో, ప్రపోర్షనేట్ అమౌంట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ రావట్లేదు. కాబట్టి హియర్ దేర్ విల్ బి ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా వెళ్తుంది. సో కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇలాగే ట్రై చేశారు. మనం ఎంత డబ్బులు కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆగిపోతున్నామని ఎక్కువ ప్రింట్ చేశారు. అక్కడ ఓవర్గా ప్రింట్ చేయడం వల్ల అక్కడ ఉన్న మనీకి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. సోమాలియా సంథింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్. సో ఆ విధంగా మనం ఒక అన్లిమిటెడ్గా కరెన్సీని ప్రింట్ చేయలేము అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఈ బడ్జెట్ డెఫిసిట్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఎంచుకుంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనేది అడుగుతున్నారు. వీల్ లుక్ అపాన్. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్స్డ్ బై ప్రింటింగ్ కరెన్సీ విల్ లీడ్ టు ప్రైస్ రైజ్. సింపుల్ చెప్పారండి. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్స్డ్ బై ఈ మెథడ్ క్వశ్చన్లో క్లియర్గా చెప్పారు. బడ్జెట్ డెఫిసిట్ ఫైనాన్స్డ్ బై ప్రింటింగ్ కరెన్సీ విల్ లీడ్ టు ప్రైస్ రైజ్. క్లియర్గా చెప్పాను. వస్తు ధరలు పెరుగుతాయి, ఎందుకంటే దానికి సఫిషియెంట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రపోర్షనేట్గా పెరగవు కాబట్టి. కింద రీజన్ మోర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ. తప్పు. మోర్ గూడ్స్ పెరగవు. యాక్చువల్లీ దీనికి ప్రపోర్షనేట్గా గూడ్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ కరెన్సీని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. కరెన్సీ ఎంతైతే ప్రింట్ అవుతుందో దానికి ఈక్వలెంట్గా మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితే అప్పుడు డిమాండ్ సప్లై 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ అమాంతంగా మనీ ఎక్కువైపోతుంది, గూడ్స్ అక్కడే ఉండిపోతుంది. అప్పుడు ఏమైతే దీని యొక్క రేట్ పెరిగిపోతుంది. సో డెఫినెట్లీ గూడ్స్ ఆర్ నాట్ మోర్ ప్రొడ్యూసింగ్, దే ఆర్ కాన్స్టెంట్. సో దిస్ రీజన్ ఈజ్ రాంగ్. సో ఏ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ ఫాల్స్. మోర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ అనేది రాంగ్ అండి. సో ఇక్కడ మనకు ఇది రాంగ్. ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది కాదండి. ఏ అండ్ ఆర్ ట్రూ కాదు. ఒక్క నిమిషం, సారీ. సో మనకు ఏం సెలెక్ట్ చేయమన్నారండి? అసర్షన్ అండ్ రీజన్ చూడమన్నారు కదా. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఒకసారి హోల్డ్లో పెడదాం. బోత్ ఆర్ ట్రూ అన్నారు, రాంగ్. బోత్ ఆర్ ఫాల్స్ కూడా కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది కూడా రాంగ్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్ ఏం రావాలంటే ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది రావాలండి.
జనరల్ ఆర్ ఈజ్ ఫాల్స్ ఆర్ రిమైనింగ్ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అవర్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. I hope you will understand. If you want to continue this series, please make a comment. At the same time, like, share and subscribe. Thank you, Andy.